ఒక సమయంలో పక్కన ప్రపంచంలో ఒక మాయా అడ్వెంచర్ ఉండే పర్వత అంతరిక్షం ఉంది. ఈ అడ్వెంచర్ లో వివిధ జీవ జంతువులు, కనిపించిన పక్షులు, మనసులో మాటలు మాత్రమే కాకుండా ప్రతివారికి స్వంతమైనది ఒక కార్యం ఉంటుంది. పర్వతంలో ఉన్న తల్లిదండ్రుల గుండ్రాలు ప్రవాహాలు వల్ల విస్తరించిన అలాగే వాటికి అరుదుగా ఉన్న ఒక చిన్న మొక్క తోక తన కథనం ప్రారంభం చేసింది. ఆ మొక్క తోక ఒక మాయాశక్తి కలిగించి అలాగే తన సంతతితో మాటలు చేయగల అన్ని ప్రాణులతో మిగిలిన ప్రాణులను ప్రేమించిన ఒక పిల్లిదిరి థంపర్ ఉండడం వల్ల అదే మాయా అడ్వెంచర్ లో నిలిచిపోయింది. థంపర్ ఒక సామాన్య తోక కాదు, అన్ని ప్రాణులతో మాటలు చేయవచ్చు, అందరినీ చేరుకోవచ్చు. థంపర్ ఇతర జీవజంతువులతో పూర్తి ఉన్న పర్వతానికి ప్రవేశించి అలాగే వాటిని కనిపించిన పక్షులకు అలాగే వాటితో మిగిలిన ప్రాణులకు చక్కగా ప్రేమ పంచడం తన స్వభావము. ఒక రోజు థంపర్ కాల్చుకున్నప్పుడు ఒక పందిరిలో ఉన్న కొండలు కనిపించాయి. వారు చిరునామా పెట్టుకోవాలని కనుగొని థంపర్ వేలాడినంత భక్తితో వాటికి ఆహారం కలిగించడానికి తరువాత శోధన చేస్తూ ఉండాను. అతడు కనుక అల్లరించినప్పుడు కొండల నుండి ఉపయోగకరమైన ఆహారం కనుగొని వారి కోసం తన ప్రయత్నం కొన్ని సమయాలు చేసినా సఫలమవుతుంది. ఒక రోజు మాయా అరాజకత ప్రపంచంలో దొరికిన ఆహారాన్ని కొలివేసింది. వారికి ఆహారం కలిగించడానికి థంపర్ సహాయం చేస్తున్నాడు. అతడు మాయా రాజ్యాల్లో ఉన్న అన్ని మాటలను చెప్పాడు మరియు వారికి ఆహారం అందించాడు. కానీ ఒక రోజు థంపర్ వారికి ఆహారాన్ని కలిగించవలను అని చెప్పినప్పుడు మాయా అరాజకత ప్రపంచంలో ఒక దుష్ట మంత్రవాది థంపర్ ని ప్రతిబంధిస్తుందని తెలిసింది. థంపర్ మరియు తన పరివారానికి సహాయం చేస్తూ దుష్ట మంత్రవాదిని ప్రతిబంధించడం కోసం ఒక ఆస్తికుడు మద్దతు ఇచ్చాడు. థంపర్ మరియు ఆస్తికుడు పర్వతానికి ప్రవేశించి దుష్ట మంత్రవాదిని ప్రతిబంధిస్తూ వేలాడినంత గంభీరమైన ప్రయత్నంలో ఉండారు. అంతర్వర్తిగా థంపర్ మరియు తన స్నేహితులు దుష్ట మంత్రవాదిని ప్రతిబంధిస్తూ మాయా అడ్వెంచర్ ను కలిగించడం కోసం పర్వత అంతరిక్షంలో పెట్టిన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కథ వాస్తవంగా లేదు, ఇది ఒక మాయా కథ మాత్రమే. కానీ ఇది మాయా కథ కాదు అని తెలిసిన ప్రత్యేక సందర్భంలో మానవతకు ఉపయోగమయం ఉండడానికి చేసే ప్రయత్నాల విశాల వివరణను అందిస్తుంది. నిజంగా ఒక మాట ఉండగా ప్రపంచంలో ఉన్న సమస్యల పరిష్కరణకు కారణంగా ఒక వ్యక్తి మరియు ఒక సమూహం సహాయం చేయడం ప్రధానం. మానవ సమూహం సహకరించి సమస్యలను పరిష్కరించడం కోసం ప్రయత్నించాలి.